బతుకమ్మ పండుగ అంటే బీరువాలు ఉన్న చీరలు నగలన్నీ మన ఒంటి విన్నే ఉంటాయి కదా. అంతే అంతే కాదు బతుకమ్మ పండుగ అత్తంది అనగానే కదా. ఆడోళ్ళ అసలు సంవత్సరం మొత్తంలో ఏ పండుగ కోసం చూసినా చూడకుండా బతుకమ్మ కోసం అయితే మంచిగా చూస్తాం కదా. అంతే అంతే ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడికి వచ్చి బతుకమ్మ చూస్తున్నావు అన్నవా లేదా లోపలికి పోయి మరి? మేము నిన్న నుంచి అంతా రిహార్సల్ చేస్తున్నాము అమ్మా. నిన్నటి నుంచి అంతా రిహార్సల్ చేస్తున్నాము. మేము యూసిటీ డిపార్ట్మెంట్లో మేము ప్రాజెక్ట్ ఆఫీసర్లము. అంటే ఇందాక అడుగుతున్నావు కదా దీని వెనుకలు ఎంత కష్టం ఉందో నేను నీకు చెప్తా. ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కమిషనర్ గారు ఉంటారు. కమిషనర్ గారి కింద మాకు అడిషనల్ కమిషనర్ ఉంటారు. కమిషనర్ కింద జాయింట్ కమిషనర్ ఉంటారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ సార్ కింద ప్రాజెక్ట్ డైరెక్టర్స్ ఉంటారు. ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కింద మేము ఉంటాము. మా కింద కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఉంటారు. కమ్యూనిటీ ఆర్గనైజర్ల కింద రిసోర్స్ పర్సన్స్ ఉంటారు. గత 15 రోజుల నుంచి కూడా మహిళలందరినీ మోటివేట్ చేస్తున్నాం. అంటే వాళ్ళకి అది ఇంపార్టెన్స్ అన్నది అందరికీ ఇప్పుడు మా దగ్గర ఎస్ఎస్జి గ్రూప్ మహిళలు ఉంటారు. వాళ్ళకు దీన్ని ఇంపార్టెన్స్ చెప్తున్నా. అంటే వాళ్ళకి ఒకరోజు రండి అమ్మ ఇట్లా ప్రోగ్రామ్ ఉందని చెప్తే అట్లా ఎవరు అంటే అర్థం రారు కదా. ఎట్లా వస్తాయి ఏందో అర్థం కాదు కదా. ఇట్లా గిన్నీస్ బుక్ ఉంటుంది. ఇంతమంది 10,000 మంది మహిళలతో ఇట్లా పెద్ద బతుకమ్మ చేస్తున్నాము. అక్కడికి అందరం రావాలి అంటే చాలా ఉత్సాహంగా వచ్చారు. నిన్న కూడా వచ్చి నిన్న కూడా 1,500 మందిని బస్సులు పెట్టి తీసుకొచ్చాము. వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేశారు. నిన్న కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకా ఈ రోజు కూడా మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు.